మానవత్వం లేని మానవ మృగం రాష్ట్ర ముఖ్యమంత్రి. మన త్యాగాలను గుర్తురావు. ఒక దగుల్బాజీ బట్టబాజీ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకవైపు ఒక కార్యకర్త ఆత్మాహుతి పాల్పడితే, ఆత్మ బలిదానం చేస్తే సిగ్గుమాలినటువంటి చర్యలు పాల్పడేటువంటి ఒక రాక్షస ముఖ్యమంత్రి, దౌర్భాగ్య ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంటెలిజెన్స్ ద్వారా, పోలీస్ ద్వారా గత 3 రోజుల నుంచి శ్రీనివాస్ చనిపోయిండు అని చెప్పి సోషల్ మీడియా ద్వారా ఇలా తప్పుడు ప్రచారం చేస్తుంటే ఇంతకంటే మూర్ఖత్వం, ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి కాదు. ఒకటో మంత్రి అంటాడు, వాడు వీడు అని కార్యకర్తలు మాడతాడు. వాస్తవాన్ని వాళ్ళకు తెలియలేదు, వాళ్ళకు ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం త్యాగం చేయలే. త్యాగం చేసినటువంటి ఎవరైతే అమరవీరులలో మనం తిరమరుగు చేసినటువంటి నీచమైన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది, రాష్ట్ర ముఖ్యమంత్రిది. వాళ్ళ చరిత్రను తిరమరుగు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో ఓడిచినట్టు, ఈయన ఏదో వీకినట్టు ఆయన చరిత్రను రాబోయే తరాలకు అందించాలని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి